సాయికృష్ణ తల్లిని వైసీపీ నేతలు పరామర్శించారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని సాయికృష్ణ నివాసానికి వైసీపీ నేతలు వెళ్లారు. సాయికృష్ణ తల్లితో మాట్లాడి కేసు దర్యాప్తులో తాజా పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి 20 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. అన్ని రకాలుగా ఒత్తిడి చేస్తున్నారు. అది వేరే మేము సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానాల్లో కూడా ఫైట్ చేస్తాం. ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా మాత్రమే బయటకు వస్తుంది, లేదా సిట్టింగ్ జడ్జి ద్వారానే బయటకు వస్తుంది. లేకపోతే దీన్ని మసిబూసి మారేడికాయ చేస్తారనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. అదేవిధంగా ఈ కేసులో తుదికంటూ పోరాడతాం. వాళ్ళు ఉన్నా లేకపోయినా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఈ సమస్య సమాజపు సమస్య, పోలీసులు దారుణంగా మనుషులను చంపేస్తున్నటువంటి సమస్య, అన్యాయంగా కేసులు పెడుతున్న సమస్య. ఈ సమస్య మీద మేము ఖచ్చితంగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఓకే, ఇక చూడు ఇంకో మాట, అసలు ఎంతగా వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తారంటే ఆంధ్రజ్యోతి పేపర్లో రాస్తారండి. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాదా. ఎన్నో అనుమానాలు ఉంటాయి, దేని మీద? మలుపులు తిరుగుతున్న రౌడీ షీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసు. మలుపులు తిరిగి రౌడీ షీటర్ అంట చచ్చిపోయాడు. తిరుగుతుంది, ఆయన చచ్చిపోయాడు, బూడిదైపోయాడు. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం మేము చెప్పాం, వాళ్ళ కుటుంబం చెప్పింది. అప్పుడు ఒప్పుకోవాలా? ఏ ఫోటోలు రిలీజ్ చేస్తే దొంగ ఫోటోలు అన్నారు. తీసుకురండి బాబు అంటే బూడిద ఉంది అంటున్నారు. ఇవాళ బూడిద అక్కడ దొరికింది అంటున్నారు. ఏంటి మలుపులు తిరిగేది? మలుపులు తిరగటం ఒకటి. రౌడీ షీటర్ సాయికృష్ణ అంటే ఫోకస్ చేస్తున్నారు. అబ్బో పెద్ద రౌడీ అండి, మామూలు రౌడీ కాదు. మన సినిమాలో చూస్తాం డాన్ లాగా. తినటానికి తినలేదురా మొగడా, వాళ్ళకి తినటానికి తినలేదు వాళ్ళ అమ్మకి. వాడు ఎక్కడికి వెళ్ళి పేపర్ బాయ్గా పనిచేస్తున్నాడు. రౌడీ షీటర్ అంట, డాన్ అంట, హత్యలు చేశాడంట, పెద్దగా చూపించేస్తున్నారు. అంటే చంపడం కరెక్ట్ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఎల్లో మీడియా మొత్తం. ఇంత దుర్మార్గం ఇది. మీరు చచ్చిపోయిన వాడికి అండగా ఉండండి. ఒక క్రైమ్ జరిగింది, దారుణమైన క్రైము. ఆ క్రైమ్ని బయటకు తీసుకురావాల్సింది పోయి దాన్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎవ్వరూ సహించకూడదు. పార్టీలకు అతీతంగా కూడా